హలో గాయస్, ఈరోజైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే డ్యామ్కి అయితే వచ్చినాము. మనము ఒక 1 year అవుతుంది ఇలా షికారు చేయక. ఈరోజే మళ్ళీ ఫస్ట్. ఎందుకంటే స్నేకెడ్ వీడియోలు అవి చేస్తున్నాం కానీ ఏది షికారు అవుతలేదు. చూద్దాం, ఈరోజు అయితే కొత్త బయట అయితే ఒకటి పట్టుకొచ్చినాము. మన వాళ్ళు అయితే టీం అయితే ఉన్నారు, వెనకాల ఉన్నారు. ఓకేనా, డ్యామ్ అయితే చూడుర్రి ఒకసారి ఎట్లా ఎంత ఫుల్ ఉందో. సంగారెడ్డి నేషనల్ టాకిల్స్ నుంచి ఉస్మాన్ భాయ్ దగ్గర నుంచి మనకైతే కొంచెం ఐటమ్స్ వచ్చాయని. ఇగో చూడండి, టాంగోస్ ఇది మనకి. ఇగో ఇది వచ్చేసి స్పైడర్ 13 నెంబర్. ఇగో ఇది ఇంకో స్పైడర్ పంపించిండు 14 నెంబర్ది. ఒకదానికి 2 ఉంటాయి, 2 స్పైడర్లు ఉంటాయి. ఇగో అట్లే మనకి ఇంకా చాలా పంపించిండు కానీ మనం కొన్నే తెచ్చుకున్నాం స్పాట్ పైనకి ఎన్ని అవసరం ఉంటాయని. ఇదిగో ఫీడర్లు, రీలు ఇలా మొత్తం 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక మొత్తం ఒక్కో ఫీడర్కి ఒక్కో దారం కట్టుకొని తీసుకోవాలి. ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంది, సూపర్ ఉంది. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 33 కిలోల షేప్ ఆపుతుందంట ఒక్కొక్క రీలు. చూద్దాం. ఇంకోటి ఏంటంటే మన నేషనల్ ఫిషింగ్ ట్యాకిల్స్ దగ్గరికి మీకు ఎలాంటి మెటీరియల్ కావాలన్నా అక్కడికి వెళ్ళండి. ఎస్ఎన్ఆర్ ఫిష్ సెంటర్ పేరు చెప్పండి, చాలా డిస్కౌంట్ ఇస్తాడు. సంగారెడ్డి ఫోన్ నెంబర్ వచ్చేసి 9283101828 నెంబర్కి ఫోన్ చేయండి. మళ్ళీ నీకు అని విజిటింగ్ కార్డు డిస్ప్లే మీద ఇస్తా చూడండి. ఫ్రెండ్స్, టీషర్ట్స్ అయితే ఇవే మనకు సంగారెడ్డి నుంచి అయితే వచ్చినాయి. ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. మరి ఆ దోస్తు అన్న పంపించింది మనకు. ఆ బ్రదర్ దగ్గరనే తెచ్చుకుంటున్నాం కానీ మనకు చెప్పడం వీలు కాలేదు. ఇప్పుడైతే చెప్తున్నాం చూడండి, తక్కువకి ఇస్తాడు, ప్లస్ ప్రోడక్ట్ మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ ఉంటుంది. బయట వచ్చేసి తవుడు, మన బేకరీ వేస్టేజ్, గోధుమ పిండి, గుడ్లు, అల్లం, ఇంకోటి బెల్లం ఈయన ఇష్టం. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇది చేపలు పట్టాలంటే అల్లం బెల్లం మాత్రం. బేకరీ ఐటమ్స్, ఇదిగో బేకరీ వేస్టేజ్ ఇది. చేప ఫీడర్లు వేస్తే పడతలేదు. ఇక్కడ లాస్ట్ టైం ఫీడర్లు యూజ్ చేసినాం, అసలు పడలేదు. గుచ్చలే మెయిన్. ఇక్కడ గుచ్చలు ఏంటంటే ఒక 10-15 తెచ్చుకోవాలి. ఒక 2 అటాక్లో పోయినా కానీ ఇంకా 8 మిగిలితే అవి మనం అనుకోవాలి, అవిటితోనే షికారు చేసుకోవాలి. చూద్దాం ఈరోజు గుచ్చలతో ఎట్లా షికారు అవుతుంది, ఎట్లా పెట్టాలి, ఏంది మొత్తం చెప్తాం ఈరోజు. అవే గుడ్లు. ఒక నైట్ కలిపి పెడితే ఇంకా సూపర్ అవుతుంది కదా. ఫీడర్లకు మస్తు పని చేస్తుంది అన్న. ఇది బయట ఇట్లనే ఉండాలి, కాకపోతే ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా గిట్లు ఉండాలి. మంచిగా కలుపుకోవాలి. అసలు మెయిన్ ఉంటుంది కలుపుట్లోనే ఉంటుంది మొత్తం. అన్న చూడు, మొత్తం బ్యాగ్ నింపుకొచ్చిండు, గుచ్చాలు మొత్తం, డబ్బాలు చూడు మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి. ఒక 2 ఫీడర్లు ఈ గుచ్చాలు వేసినప్పుడు దీనికి వెయిట్ ఇట్లా కట్టుకోవాలా. వెయిట్ ఉంటేనే చేప ఎక్కుతుంది. అన్నిటికీ వెయిట్స్ ఉన్నాయి. ఇవైతే రెడీ చేసిరు చూడు, ఎట్లా పెట్టరు. ఈ రకం పెడితే సరిపోతుంది. దూరమే మరి ఫీడర్ వేస్ట్ చేస్తే మొత్తానికి అయితే డబ్బాలు అయితే అన్నీ వేసినాం మామ. ఇంకా మనం ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి పక్కన ఒక కుంట ఉంటే అందులో
చూద్దామని వచ్చినాం మామ. ఏదో కొరమటల సౌండ్ అయితే అయ్యింది, అట్లా అని చెప్పి మళ్ళీ స్టిక్ అయితే తెచ్చినాము. ఒకసారి ట్రై అయితే చేద్దాము, ఉంటే పడతాయి అని చెప్పి అనిపించింది. కానీ స్ట్రైక్ మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు మామ, స్ట్రైక్ ఇస్తున్నాయి. మనకు ఖచ్చితంగా కొరమటలు పడతాయి అని అనిపించింది. మళ్ళీ ఒకటి ఏంటంటే కనిపించినాయి గిట మనకు, అట్లా అని చెప్పి స్టిక్ అయితే తీసుకొని వచ్చిన. కొట్టనైతే కొడుతున్నా, ట్రై అయితే చేస్తా, పడితే కనుక చూపిస్తా మామ. ఓకేనా మామ? లాస్ట్కి అయితే ఒకటి స్ట్రైక్ మంచిగా ఇచ్చింది మామ. అది చాలా చూస్తే మాత్రం చాలా పెద్దగానే ఉంది. చూద్దాం, ట్రై అయితే చేద్దాం. ఓకేనా? ఓకే. మనోడు మునీర్ బాయ్ అయితే డబ్బాల దగ్గరనే ఉండు మామ. చూద్దాము, ఒకవేళ ట్రై చేస్తే పడితే కనుక మనకి ఈరోజు డ్యామ్లో పట్టిన చరిత్ర మిగిలిపోతుంది. ఒకటి వడ్డదో పర్లేదో మనోడు అక్కడ డబ్బాలు కూస్తున్నాయని చెప్పి అక్కడ నుంచి అయితే కీకలు అయితే వేస్తున్నాడు. మళ్ళీ ఈడ ఒకటి వడంగానే మాకు ఇక్కడ ఊపు వస్తే వానికి అక్కడ ఊపు వచ్చింది. అందు గురించి అని చెప్పి మళ్ళీ అడిగి పోయినాము, ఎందుకంటే అవి లేట్ అయితే మళ్ళీ పడాయని చెప్పి. అవి పట్టిన తర్వాత ఇవి పడదామని అయితే వచ్చినాం మామ. ఓకేనా? ఇదైతే ఏ సైజు ఉందో చెప్పురు మామ. ఇది మామూలుగా లేదు, నాకైతే ఒక 1.5 kg అయితే అనిపిస్తుంది. ఈ సైజు కొరమటలు ఉన్నాయని చెప్పి మనకైతే లేటుగా తెలిసింది. చూద్దాం ఇంకెన్ని పడతాయో ఏం పడతాయో చూద్దాము. అంటే ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అన్న వీడియోని అయితే పక్కా చేద్దాం ఇందులో. ఓకేనా మామ? ఇది ఒక నాకు తెలిసి అయితే 1.5 kg ఉంటుంది అనుకుంటున్నా. ఎంత ఉంటుందో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మామ. ఓకేనా? ఇలా మొత్తానికైతే 4 పడ్డాయి మామ. మన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే వచ్చి తీసుకెళ్లారు. ఓకేనా మామ? ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చినాను మామ. అది కరెక్ట్ వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు. ఎట్లా వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మామ. ఓకేనా? मैं फोन कर रहा हूँ, 1 मिनट वीडियो दिखा रहा हूँ. ఇప్పుడే ఒకటి గుంజింది, పెద్ద అయితే వస్తుంది. డబ్బా అయితే ఆగుతలేదు బ్రో. ఈయనకి అంటున్నా మెల్లగా. మాషాల్లా. సుట్టుకొస్తుంది, మెల్లమెల్ల కాపు. మళ్ళా స్టార్ట్ అయింది గేమ్. ఇటు వస్తుంది. మెల్లగా అల్లు మెల్లగా జర కింద పడుతుడు షాజ్ భాయ్. వస్తా సైజ్ 10 వచ్చేది. చిక్కదే సెట్కిరి ఫస్ట్ బోని ఫ్రెండ్స్, ఫస్ట్ పడ్డది. అది ఆగుతలేదు అసలు చేతురా. మాషాల్లా ఫిక్స్ అయిపోయి. బయట గురించి చెప్పు. బయట చెప్పు ఫస్ట్. వేసిన 10 నిమిషాలకి అయితే పడ్డది, ఇంకా పడతాయి, ఇంకా చూద్దాం. డబ్బనైతే ఆగుతలేదు, సర్రమని వెళ్ళిపోతుంది. అది ఉండాలి ఖచ్చితంగా. మొత్తం చూసిరుగా ఎట్లా పడుతున్నావు కింద. మొత్తం జారుతుంది, చాలా జాగ్రత్త, కేర్ఫుల్ ఉండాలి. ఇది లేకపోతే చాలా డేంజర్. కాలేదు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్.
బయట వేసి ఇంకా అడ్డవలు పడతాయి. ఒకరోజు వచ్చి బయట వేయాలి, బయట వేసి నెక్స్ట్ డే వచ్చి షికారు చేయాలి. ఏమంత దూరం వెళ్ళాడు ఫ్రెండ్స్. ఇగో మళ్ళీ ఒకటి అయితే పడ్డది. ఏం చేప పడ్డదివా? ఇగో పాంప్లెట్ పడ్డది. బెత్తరిన్ సైజ్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ సైజ్ ఇది. వావ్, ఏమున్నాయి సైజా చూపివా? డబ్బాలు కేజీ, ఎక్కువ ఉంటుంది. 1 kg పాంప్లెట్. పడుకోరైతే తీ ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు వచ్చేసి మనకి వేట అయింది దగ్గర బ్రో. ఇగో ఇది దాదాపు ఒక 3 kg ఉంటుంది. ఇది తెల్ల చేప. 1 kg వచ్చేసి పాంప్లెట్ కేజీ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇదే ఇగో డ్యామ్లో కొర్రమీను గాలానికి కాదండి, అంటే స్టిక్కే కొర్రమీను పడదు. ఈ వీడియో మొత్తం ఇట్లా ఈ వీడియో వచ్చేసి త్వరలో మేము ముందు పెడతాం. ఇదైతే హైటెక్ ఫస్ట్ టైం అయితే మేము పట్టినాము కొర్రమీను డ్యామ్లా. ఇంకా మస్తు షికార్ అవుతుందంటే ఇప్పుడు పోయేసి అటు కొడతాము, ఒక అర్ధగంట వరకు కొడతాము. మళ్ళీ ఏమైనా మళ్ళీ చూపిస్తా, అవి ఇవన్నీ కలిపి మళ్ళీ చూపిస్తా. మీకు ఏమైనా కావాలంటే ఎన్మార్ట్ ఫిష్ ట్యాకిల్ నుంచి తెప్పించుకోండి, సంగారెడ్డిలో ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ ఇస్తాడు, మంచిగా ఉంటుంది. ఆయన నెంబర్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఛానల్ పేరు చెప్పండి, తక్కువకి ఇస్తాడు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SNR ఫిష్ అంటారు. మన సబ్స్క్రైబర్ అన్న వచ్చిండు మన దగ్గరికి ఈరోజు. మన వీడియో మస్తు లైక్ చేస్తాడంట, లైక్ చేస్తాడట, సబ్స్క్రైబ్ మన చేసుకుంటాడు. వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తాడట. ఇప్పుడే గేమ్ ఓవర్ అయిపోయింది. అన్నకి కొన్ని మచ్చి అయితే ఇచ్చాం, చేపలు అయితే ఇచ్చేసాం. ఓకేనా? ఫుల్ ఖుషి ఉన్నాడు. సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో, షేర్ కరో, బై.